హల్లెలూయా. దేవుని యొక్క నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ యొక్క మంచి సమయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించిన విధానం బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమంటున్నాను. ప్రార్థనతో ఈ యొక్క కూటను ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కళ్ళు మూసుకొని దేవుని యొక్క ప్రసన్నతను అడుగుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రుడా, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవుడా, మహిమాన్వితుడా, నీకే వందనాలు తండ్రి నాయనా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలం ప్రభా తండ్రి నాయనా. నన్ను మమ్మల్ని ప్రభా తండ్రి నా సజీవుల రెక్కలు కాపాడి ప్రభువా నేను స్తుతించుటకు, నేను మహిమపరచుటకు, నేను ఆరాధించుటకు ఇచ్చిన గొప్ప మహాభాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. స్తుతులు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మహిమాన్వితుడే నా ప్రభా తండ్రి నాయనా. మా స్తుతుల మీద మీరు ఆశీనుడు కండి తండ్రి నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభా నీ సన్నిధిని అనుభవించలాగున ప్రభా తండ్రి నాయన మాలో ఉన్న ప్రతి ఒక్కరిని మరుగుపరచండి ప్రభా తండ్రి నాయన. నీకు ప్రసన్నత ప్రభా తండ్రి నాయన మా అందరి పట్ల మా అందరికి ప్రతి ఒక్క ప్లేస్లో ప్రభు కుమ్మరించడం వేడుకుంటూ ప్రభా ఈ చిన్న ప్రార్థన పాసన చేర్చుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. స్తుతి పాడుడికే బ్రతికించిన జీవపదాత్మరి అనే పాట పాడుకుంటూ దేవుని మహింపరిచి ఆరాధిద్దాం. మనకందరికి వచ్చిన పాట, ఎవరు కూడా మౌనంగా ఉండకుండా దేవుని స్తుతిద్దాం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవపు దాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవపు దాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరుతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. మన ప్రాణ భయాన్ని తొలగించి దేవుడు అంటున్నాడు, సర్వజనులలో ఆయన మహిమను వివరించడానికి మనల్ని స్థాపించిన దేవుడు అంటున్నాడు, మనల్ని పుట్టించిన దేవుడు అంటున్నాడు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు.
ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై, తలచిన ప్రతిక్షణమునా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఆయన మహిమ కిరణాలు మనపై ఉదయిస్తే మన దుఃఖ దినములు సమాప్తమవుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన కృపను పొంది ఆయన కాడిని మోసి వారిగా మనం ఉండాలని దేవుడు చూస్తున్నాడు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దిక్కు దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై, నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించు. అంత కలిసి పాడదాం. జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరుతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరుతును. నిన్నే ఆరాధించి గణపరుతును. నిన్నే ఆరాధించి గణపరుతును. నిన్నే ఆరాధించి గణపరుతును. నిన్నే ఆరాధించి గణపరుతును. హల్లెలూయా. గట్టిగా వేసే చప్పలు కొడదామా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. మనం చప్పట్లు కొట్టినప్పుడు ఇక్కడ పాడేవారికి మాత్రం కాదండి, అది మనం గుర్తుపెట్టుకొని మనం చప్పట్లు కొట్టాలంటే గట్టిగా దేవునికి ఎలాగ మహిమపరుస్తాం అంటే గట్టిగా మన చప్పట్లు కొట్టి మహిమపరిచినట్లయితే దేవుడు మన మధ్యన ఉంటాడు. నీ కృప లేనిదే, నీ దయ లేనిదంటే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం.
యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా నేనేమయున్ననో నాకేమున్ననో కేవలం నీ కృపే నేనేమయున్ననో నాకేమున్ననో కేవలం నీ కృపే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా నాశనకరమైన గోతు నుండి మన లేవనెత్తిన దేవుడు అంటున్నాడు మన వరకు ఆయన కృపను కొనసాగించే దేవుడు అంటున్నాడు నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా ఎదుకులేని మనకు ఆయన సర్వము ఆయన అంటున్నాడు మాటలు రాని మనకు నాకు రాగమనిచ్చే మనందరికీ ఆయన కృపను చాటే దాన్ని తెరిచిన దేవుడు అంటున్నాడు చప్పట్లు కొడదాం దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా ఏ దిక్కులేని నాకు సర్వము నీవై
ఆదరించినది నీ కృపా, మాటే రాని నాకు రాగము నీచి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటే రాని నాకు రాగము నీచి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నేనేమయున్నను నాకేమున్నను కేవలం నీ కృపే. నేనేమయున్నను నాకేమున్నను కేవలం నీ కృపే. యేసయ్యా పడదాం. యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. హల్లెలూయా. మీరందరూ లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. మహిమ ఘనతకు ఆయన అర్హుడై ఉంటున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిత్యుడకు తండ్రి సమాధానకర్త అంటున్నాడు. ఆయన కృపలేనిది మన ఈ లోకంలో జీవించలేం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ మై ఫాదర్. హల్లెలూయా. చప్పలు కొడితే దేవుని మహిమపరిచి ఆరాధిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత అది కలిసి పడదాం. తమ స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించి కట్టుబడదాం. బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే
ఆరాధన నీకే, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. వ్యాధులను తొలగించే దేవుడు అంటున్నాడు, మృతులను లేపిన దేవుడు అంటున్నాడు. ఆయన గొప్ప కార్యములు చూస్తే ఎంతో ఉన్నతమైనవి. హల్లెలూయా. మన స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు. చెప్పలు కొడదాం. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే స్తుతింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. ఇస్సాకును కాపాడుకు గోరిన దాచిన దేవుడు అంటున్నాడు, మనల్ని మాత్రం కాపాడేడుకు ఆయన మాత్రమే, ఆయనే మన కోసం బలి అయిన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడు ఈ లోకములో ఎవరో లేరు. హల్లెలూయా. ఆయన ఒక్కడు మాత్రమే ఈ లోకానికి, ఈ ప్రపంచానికి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవు బలిగా మారావు.
ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారవు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. కలిసి పడదాం. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నేను వెదకకపోయినా నన్ను వెతికితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణము పెట్టితివి. నేను వెదకకపోయినా నన్ను వెతికితివి, నే ప్రేమించకపోయినా నాకు ప్రాణము పెట్టితివి. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు ఎవరయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము కలిసి పడదాం. నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును కలిసి పాడదాం. ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ప్రేమింతును నిన్నే ప్రేమింతును, ప్రేమింతును నిన్నే ప్రేమింతును, కీర్తింతును నిన్నే కీర్తింతును, కీర్తింతును నిన్నే కీర్తింతును, సేవింతును నిన్నే సేవింతును, సేవింతును నిన్నే సేవింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా వస్తే యేసుకి చప్పట్లు కొడదామా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయన స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వే లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేం. కాబట్టి ఆయన అడుగుదాం. ఆయన విడిచిన ఒక్క క్షణం కూడా మనం జీవించలేం. మగవారేంటి ఆడవారేంటి అందరూ కూడా ఆయనకి, మనమందరూ కూడా ప్రియురాళ్ళమే. ప్రియుడు ఒక్కడే, ఆయన యేసయ్య.
ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ప్రియురాలే దేవుడికి. కాబట్టి ఆయన ప్రాణప్రియుడని యేసయ్యని మనం కీర్తించి కొనియాడి గణపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను, నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదిరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదిరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. నీతో నేను జీవిస్తానే కాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే నిన్నో వెతిక అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. లోకంలోనే నిన్నో వెతిక అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారం. అందుకని పాడదాం, ఆయన ఒక్కడే ప్రాణప్రియుడు, ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను, నువ్వే లేక అది కలిసి పాడదాం. జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదిరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము,
చెదిరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. గట్టిగా ఒకసారి ఇచ్చేటప్పుడు కొడదామా? హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేకపోతే మనం జీవించలేము. ఆయన ప్రాణ ప్రియుడై ఉంటున్నాడు. మనందరం కూడా ప్రియురాళ్ళం. ఆయన ఒక్కడే ప్రాణ ప్రియుడై ఉంటున్నాడు. ఆయన లేకపోతే ఈ లోకంలో ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళదు. ఆయన మనల్ని ప్రేమించి మనల్ని కాపాడి ఇప్పటి వరకు కూడా సజీవ లెక్కలు ఉంచిన దేవుడికి ఎన్ని స్తుతులు చెల్లించిన మన రుణపాత్రలమే. ప్రియులారా, మన భక్తి వల్ల కాదు, మన యొక్క శక్తి వల్ల కాదు, కేవలము ఆయన కృప ద్వారా మాత్రమే మనం ఈ లోకంలో జీవించగలుగుతున్నాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవుడా, నీకే వందనాలు ప్రభా తండ్రి. నాయన ఈ లోకములో ప్రభా తండ్రి నాయన నీవే మాకు ప్రాణప్రియుడు అంటున్నావు. ఈ లోకంలో ఎవ్వరూ లేరు తండ్రి నాయన, నీ ఒక్కడవే తండ్రి నాయన దేవుడు అంటున్నావు ప్రభా తండ్రి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడు అంటున్నావు తండ్రి నాయన. మమ్మల్ని ప్రభా తండ్రి నాయన ఎంతో ఇష్టంగా ప్రభా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ ప్రభా తండ్రి ఒక్కొక్క రూపంలో నువ్వు సృష్టించుకున్న దేవుడు అంటున్నావు. ఎంత గొప్పది సంగతి తండ్రి నాయన. నాయన అనేక ప్రణాళిక చూసినట్లయితే ప్రభా ఈ లోకంలో ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి మీద ఒక ప్రణాళిక ఉంది ప్రభా తండ్రి. నేను ఆ యొక్క ప్రణాళికను మేమందరము నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా మమ్మల్ని ఇస్తారని వేడుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ బంగారు పాదములకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరు కూర్చోవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాము. హల్లెలూయా. గత వారం నుండి ఇప్పటి వరకు దేవుడు మనందరినీ కాచి కాపాడి మరోసారి దేవుని సన్నిధిలో దేవుని ఆలయంలో ప్రభువా నువ్వు ఆరాధించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మరోసారి స్తోత్రం చెల్లుదండి. హల్లెలూయా. అనౌన్స్మెంట్స్ అండి, దయచేసి జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాను. ట్యూస్డే మిడ్ వీక్ సర్వీస్ ఉంటుంది ఇక్కడే చర్చిలోని 7 గంటలకి. తర్వాత స్త్రీల కూడిక ఉంటుంది ఇక్కడే చర్చిలోని. అక్కడ స్త్రీలందరూ దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాం. స్త్రీల కూడిక 10:30కి ఉంటుంది చర్చిలోని. దయచేసి స్త్రీలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాను. ఈ సాటర్డే, సెకండ్ సాటర్డే పురుషులందరూ ఈ సెకండ్ సాటర్డేలోని మెన్స్ ఫెలోషిప్లో పాల్గొనవలసిందిగా ప్రభుపేటన మనం చేస్తున్నానండి. ఇక్కడే 7 గంటలకు ఉంటుంది మరి పనులలోనే. పురుషులు దయచేసి ఈ అనౌన్స్మెంట్ను మీ ఇచ్చిన అవకాశాన్ని దయచేసి వాడుకోవాల్సిందిగా కోరుతున్నానండి. సండే సర్వీస్ యథావిధిగా 7 గంటలకు ఉంటుంది. ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ 10 గంటలకు ఉంటుంది. మరొకసారి ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంది, దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం అండి. ఈ థర్స్డే గురువారం ఇక్కడ సిస్టర్ జ్యోతి సుబ్బారావు గారు మన చర్చి వెనకాతల వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కాటేజ్ ప్రేయర్. దయచేసి చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఈ ప్రేయర్ మీటింగ్లోని పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నానండి. దయచేసి అనౌన్స్మెంట్స్ అందరినీ మీరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ సర్వీసెస్ సండే మరి పాస్టర్ గారు నడిపిస్తారు. ఈ ఆగస్ట్ నెల ఎవరెవరికైతే బర్త్డేస్, మ్యారేజ్ యానివర్సరీస్ ఉన్నాయో మరి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అండి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మరి మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. చప్పట్లు కొట్టి ముందున అందరినీ ఆహ్వానిద్దామండి. ఇంకెవరైనా ఉంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అండి. మీకోసం ప్రార్థన చేస్తామండి. ఇప్పుడు
ఎప్పుడండి? ఆగస్ట్ 30 బర్త్డే. ఓకే, హ్యాపీ. హల్లెలూయా. మీకు ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే బర్త్డే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆగస్ట్ 5 మనవుడు బర్త్డే. ఆగస్ట్ 5 మనవుడు బర్త్డే. లెట్స్ ఆల్ గివ్ క్లాప్ అంటు ద గాడ్. ప్రార్థన చేస్తామండి వీళ్ళ కోసం. అందరూ మీ చేతుల్ని చూపించండి, ప్రార్థన చేసుకుందండి. హల్లెలూయా. ప్రభానైనా స్తోత్రం తండ్రి. ప్రభానైనా బర్త్డే యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నందుకు మీ ఇద్దరికి ఒక వందనాలు తండ్రి. ప్రభానైనా మీ యొక్క ప్రార్థన ప్రభానైనా వీళ్ళ యొక్క ప్రార్థన ఆశీర్వాదాలతో నింపండి ప్రభానైనా. ఈ బర్త్డే సెలబ్రేషన్ ఇంకా ఘనంగా ప్రభానైనా ప్రతి సంవత్సరం ప్రభానైనా బర్త్డేస్ మరియు మ్యారేజ్ యానివర్సరీ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నందుకు వందనాలు తండ్రి. ప్రభాన బిడ్డను దీవించినందుకు ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి. యేసు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. థ్యాంక్ యూ. సో ఆన్లైన్లో చూస్తున్న వారికి బర్త్డేస్ యానివర్సరీ మరి మ్యారేజ్ యానివర్సరీ ఈ సంఘం తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు స్పెషల్ సాంగ్ బై బ్రదర్ ప్రశాంత్ వేద మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా. నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా. వేదన బాధలలో కృంగిన సమయములో నీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావు. చీకటి తొలగించి మహిమతో నింపినావు. పరిశుద్ధాత్మతో అభిషేకించి నన్ను విమోచించినావు. వేదన బాధలలో కృంగిన సమయములో నీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావు. చీకటి తొలగించి మహిమతో నింపినావు. పరిశుద్ధాత్మతో అభిషేకించి నన్ను విమోచించినావు. నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను
నీదు ప్రేమను యేసు దైవమా నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ పాట పాడిన ప్రసన్న బ్రదర్కి దేవుడి పెట్టిన వందనాలు తెలియజేస్తున్నాండి. అదే దయచేసి మనందరూ లేచి నించున్నాండి. వాక్య సమయము. ప్రభువా నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. Let's open our Bibles to Exodus chapter 33. నిర్గమాకాండం 33వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారందరూ కూడా తెరిచి చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 18 నుండి 23 వచనాలు చదువుకుందాం. Exodus chapter 33 verses 18 to 23. దయచేసి అందరూ కలిపి గట్టిగా చదువుదాం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడుదునను. మరియు ఆయన నీ ముఖమును నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలబడవలను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి, కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ పునరుత్థాన దినాన్ని మరొకసారి నీ సన్నిధానములో నీ స్వరాన్ని వినడానికి మేము సిద్ధపడుతున్నాం. నాతో మాతో మాట్లాడండి. మాకు అవసరమైన సందేశాన్ని మీరు మాకు దయచేయండి. ఇదిగో ప్రభువా, మరొకసారి మమ్మను మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీకు నచ్చిన విధంగా మమ్మల్ని మరల్చండి. ఇంకా రాబోతున్నటువంటి బిడ్డలను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. త్వరగా మా మధ్యలోనికి వచ్చి మేమందరము ఏక మనసుతో ఏకాత్మతో నిన్ను స్తుతించగలిగే అవకాశం మీరు మాకు దయచేయండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ టు బీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానంలో ఉండడం చాలా సంతోషం. పరిశుద్ధుల సహవాసం. ఎవరి సహవాసం? పరిశుద్ధుల సహవాసం.
there should be holiness in the midst of holy people. పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధత ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. There is no doubt in it. God is going to speak to us this morning. దేవుడు డెఫినెట్గా మనతో మాట్లాడతాడని నేను ఆశపడుతున్నాను. We all know about God who created heaven and earth. Whenever I speak to someone about God, దేవుని గురించి మాట్లాడినప్పుడు believe in God who created heaven and earth. భూమి ఆకాశములను సృజించిన దేవుణ్ణి నువ్వు నమ్మాలి. దేవుడంటూ నువ్వు నమ్మగలిగితే ఏ దేవుణ్ణి నమ్మాలి? భూమిని ఆకాశమును సృజించిన దేవుణ్ణి నమ్మాలి. ద వన్ హూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, సర్వలోకమును సర్వసృష్టిని సృష్టించిన దేవుణ్ణి నమ్మగలగాలి. ఆ దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పిన మాట ఏంటంటే, మీరు నా ప్రజలు, నా జనాంగము, మిమ్మును నేను అరిచేతి మీద చెక్కుకున్నాను. అండ్ యు ఆర్ మై ఫస్ట్ బోర్న్, మీరు నా జ్యేష్ఠపుత్రుడు, యు ఆర్ మై ఫస్ట్ బోర్న్ అని దేవుడు ఇశ్రాయేలీయుల గురించి చెప్పిన మాట. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ వి సీ మోజెస్. పాత నిబంధన గ్రంథములో మోషేను చూస్తాం. మోషే గొప్ప నాయకుడు. మోషే లాంటి నాయకుడు భూమి మీద ఎవరో పుట్టలేదు. హీ వాజ్ టెంపర్డ్ మ్యాన్, అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ ద మీకెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్. చాలా కోపం కలిగిన వాడు మోషే. కానీ బైబిల్లో రాస్తుంది, మోషే అంత సాత్వికుడు నా ఇల్లు అంతటిలోనూ ఎవరినో లేరు. హీ వాజ్ ద మీకెస్ట్ మ్యాన్. అంత సాత్వికుడట. చాలా సందర్భాల్లో బయటికి కనబడింది లోన ఉండదు. కొంతమంది బయటికి రఫ్గా కనబడతారు, లోన చాలా ప్రేమగా ఉంటారు. కొంతమంది బయటికి ప్రేమగా నటిస్తారు, లోన క్రూరత్వంతో నింపబడి ఉంటారు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలో? మోజెస్, వెన్ యూ స్పీక్ అబౌట్ మోజెస్, హీ వాజ్ ద పాస్టర్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ చర్చ్. పాత నిబంధన గ్రంథములో ఉన్న సంఘానికి మోషే పాస్టర్, దైవజనుడు, కాపరిగా ఉండి ఆయన నడిపించాడు. దిస్ మోజెస్ was called by God. దేవుని చేత పిలువబడినటువంటి వాడు. Now, God spoke to Moses. దేవుడు మోషేతో ఏమని చెప్పాడంటే, I want to talk to you. నేను నీతో మాట్లాడతాను, నువ్వు కొండెక్కి రా అన్నాడు. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తి దేశంలో బానిసత్వాన్ని చేశారు. మీలో ఎంతమందికి తెలుసు భారతీయులు కూడా బానిసత్వంలో ఉన్నారని? తెలుసా తెలీదా? అందుకే మనకు స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు August 15th ఏమి సెలబ్రేట్ చేస్తున్నాం చెప్పండి? August 15th స్వాతంత్ర ఇండిపెండెన్స్ డే. ఎందుకు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం? ముందు మనకి ఇండిపెండెన్స్ లేదు గనక. సో ఇట్స్ వెరీ క్లియర్. నౌ ఇశ్రాయేలీయులు ఐగుప్తి దేశంలో 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు, అండర్ బాండేజ్, స్లేవరీ. నౌ దేవుడు వారిని విడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. మోషే గురించినటువంటి స్టోరీ మనందరికీ తెలుసు. ఆయన పుట్టినటువంటి విధానం తెలుసు. 40 సంవత్సరాల తర్వాత అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు.
మరలా తిరిగి వెనక్కి వచ్చాడు. నెక్స్ట్ 40 ఇయర్స్లో దేవుని సంఘాన్ని లేక ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి నడిపించడానికి దేవుడు ఆయనని ఎన్నుకున్నాడు. నౌ వి నీడ్ టు అండర్స్టాండ్, ఈ ఎన్నుకోబడినటువంటి మోషే ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుండి నడిపిస్తూ ఎర్ర సముద్రము దాటి అవతలకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వారు స్వతంత్రులుగా ఉన్నారు. స్వతంత్రులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అరణ్యములో ఉంటుండగా దేవుడు మోషేతో అన్నాడు, నువ్వు సీనాయి పర్వతం మీదకి రా, నేను నీతో మాట్లాడాలి. ఇశ్రాయేలు వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉంటే ఇక్కడ ఆ సీనాయి పర్వతం ఎక్కడ ఉంటుందో మనకు తెలుస్తుంది. దాన్ని ఎక్కడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఇప్పుడు చేశారు. కానీ ఆ దినాలలో మోషే కాలినడకనే మీదకి వెళ్ళవలసి వచ్చింది. దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడాడు. when God spoke to Moses, దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు we need to understand, మనకు తెలిసినటువంటి సంగతి ఏంటంటే కనీసం 3 సార్లు మోషే 2 సార్లు మోషే సీనాయి పర్వతం ఎక్కాడు. మనందరికీ తెలుసు, మొదటిసారి ఎక్కినప్పుడు దేవుడు పలకల్ని చేశాడు, రాతిని కట్ చేశాడు, 2 పలకల్ని సపరేట్ చేశాడు, వాటి మీద 10 ఆజ్ఞలను రాశాడు. నా ఎప్పుడైతే దేవుడు 10 ఆజ్ఞలను ఆ ప్లేట్స్ లేక ఆ స్టోన్స్, ఆ రాళ్ల మీద, రాతి పలకల మీద రాశాడు, మోషే ఏమనుకున్నాడంటే దేవుని మనసులో ఉన్నదంతా నా చేతికి వచ్చేసింది. దేవుని స్తోత్రం చెబుదామా? ఎంతమందికి దేవుని హృదయం తెలుసుకోవాలని ఉంది? మరలా అడుగుతున్నాను, ఎంతమందికి దేవుని హృదయం తెలుసుకోవాలని ఉంది? ఎంతమందికి మీ భార్య హృదయం తెలుసుకోవాలని ఉంది? పురుషులు ఎవరు చేయట్లేదు. ఓకే, ఎంతమందికి మీ భర్తల హృదయాన్ని తెలుసుకోవాలని ఉంది? ఓకే, మీ అందరికి అర్థమయ్యే భాషలో మళ్ళీ అడుగుతున్నాను, ఎంతమందికి మీ భార్య మీ గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, భార్యలారా, మీ భర్త మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉందా? అస్సలు లేదా? ననిసి బుర్రాడ్డగా ఊపేస్తుంది. సో ఇట్స్ వెరీ డేంజర్. వీ నీడ్ టు నో. సో ఒకవేళ స్కానింగ్ అంటూ ఉంటే అందరూ కూడా స్కాన్ చేసి వాళ్ళ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో, నాకేం చెప్పాలనుకుంటున్నారో అని మనం తెలుసుకోవడానికి ఇష్టపడతాం. నాకు తెలిసి ఇప్పుడు మనం ఆన్సర్ చెప్పకపోయినా సరే కానీ మన మనసుల్లో ఉంది. నా దేవుడు ఇశ్రాయేలీలకి ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నాడో, ఆయన చెప్పదలిచినటువంటిది ది హార్ట్ బీట్స్ ఆఫ్ గాడ్, దేవుని హృదయ స్పందనను ఆ రాతి పలకల మీద ఉంచాడు. ఎప్పుడైతే ఆ రాతి పలకల మీద ఆయన ఉంచాడో మోషే ఎస్ వీ గాట్ ఇట్, మనం తెలుసుకున్నాం అనుకున్నాడు. నా ప్రజలకు కావలసినటువంటిది, నాకు కావలసింది దేవుని హృదయములో ఉన్న హృదయ స్పందన నాకు తెలిసింది. నవ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమని చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప అందరూ చెప్పాలి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నెంబర్ 2 అందులో రాశాడు, నీవు విగ్రహమును చేసుకొనకూడదు. అండ్ గాడ్ స్పోక్ అగెయిన్స్ట్ ఐడలాట్రీ. విగ్రహారాధనకు వ్యతిరేకంగా దేవుడు మాట్లాడాడు. నీవు విగ్రహాన్ని చేసుకోకూడదు అని చెప్పి హీ వాజ్ రైటింగ్ ఆన్ ద స్టోన్స్. అందరూ జాగ్రత్తగా వినాలి. మోషే సీనాయి పర్వతం మీద ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే దేవుడు మాట్లాడేది వింటున్నాడు. దేవుడు అక్కడున్న బండ దగ్గర మోషేని కూర్చోబెట్టాడు. ఆ బండ దగ్గర ఉన్నటువంటి
ఆ ప్లేస్లో 2 పలకల్ని దేవుడే చెక్కాడు. ఆ చెక్కినటువంటి ఆ రాతి పలకల మీద దేవుడే రాశాడు. ఆయన రాస్తూ ఉన్నాడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదని రాస్తున్నాడు, మీ ఎదుట మీ మధ్యలో విగ్రహములు ఉండకూడదని రాస్తున్నాడు. ఆయన రాస్తూ ఉన్నాడు, కిందన ప్రజల విగ్రహాన్ని చేస్తూ ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది? అంటే దేవుని హృదయ స్పందన మీదన చెప్పుతున్నాడు, కిందనేం జరుగుతుంది? విగ్రహం సిద్ధమవుతుంది. చూసారా? దేవుడు మోషేతో చెప్తున్నాడు, దట్స్ ఓకే, ఐ హ్యావ్ గివెన్ యూ దీస్ 10 కమాండ్మెంట్స్, ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు గో డౌన్. నువ్వు ఇప్పుడు కిందకి వెళ్ళవలసినటువంటి సమయం. ఎందుకంటే ప్రజలు దారి తప్పిపోయారు. ఆయన హృదయంలో మాట చెప్పక ముందే, వాళ్ళ చేతికి ఇవ్వక ముందే ఆల్రెడీ వాళ్ళు దారి తప్పిపోయారు. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తులు పంచకముందే, ఇవ్వకముందే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బయటికి పెట్టేసి వాళ్ళ ఉద్దేశాలన్నీ కూడా వేరు వేరు మార్గాల్లో ప్లాన్ చేసేసుకుంటారు. ఎప్పుడైనా చూసారా లేదా? నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? నా ఇలాంటి ప్లాన్స్ కొంతమంది పిల్లల మధ్యలో ఉంటుంది. ఫాదర్ మదర్ వాళ్ళకు ఒక ఉద్దేశం ఉంటుంది. బహుశా వాళ్ళు విల్ రిజిస్టర్ చేశారేమో, వీల్నామా రాశారేమో, బహుశా ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఆల్రెడీ ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయేమో. అంతవరకు ఆగలేరు పిల్లలు. కొంతమంది పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను, అందరి గురించి కాదు. వాళ్ళు ఇచ్చినంత వరకు ఆగలేరు. వాళ్ళ ఓన్ ఉద్దేశాలతో వాళ్ళ లైఫ్లో ముందుకు కొనసాగాలని వేరు వేరు పథకాలతో ముందుకు వెళ్ళిపోతుంటారు. దేవుడు మనస్సులో ఉన్నటువంటి మాట మోషేకి ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆల్రెడీ తన ప్రజలు ఏం చేస్తున్నారు? దేవునికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెడుతున్నారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. చాలా కుటుంబాల్లో బ్యాక్గ్రౌండ్లో చాలామంది చేస్తారు. నాట్ ఎవ్రీ వన్, అందరూ కాదు చేసేది, కొంతమంది అలాగ చేసేవాళ్ళు ఉంటారు. నా దేవుడు మోషేని చెప్పాడు, నువ్వు కిందకి వెళ్ళు, నీ ప్రజలు ఆల్రెడీ రాంగ్ రూట్లో ఉన్నారు, వేరే మార్గంలోనికి వెళ్ళిపోయారు, తప్పిపోయారు ఆల్రెడీ. నా మోషే వచ్చాడు, ఆయన కోపం ఎక్కువ కదా, మోషేకి కోపం లేని వాళ్ళు ఎవరున్నారో కొంచెం ఒకసారి చెయ్యెత్తితే మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. నేను తెలుగులోనే చెప్పాను. కోపం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెయ్యి కొంచెం మీదకి ఎత్తారనుకోండి, మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాను. ఒకరు ఎత్తారు కానీ అది అబద్ధమే, ఇంకెవరు ఎత్తలేదు. ఓకే, కోపం ఉన్న వాళ్ళు చెయ్యొత్తండి. ఇప్పుడు కుమార్ కొంచెం మీదకెత్తు. రాత్రి ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తలేదు కుమార్. కోపం ఉన్న వాళ్ళందరూ, అందరికీ ఉంటుంది కోపం. కానీ కొంతమందిని చూశాను, ఈయన కోపిస్తండి, ఏదో మనం శాంతమూర్తుల్లాగా. ఉట్టినే కోపం అనేది అందరికీ ఉంటుంది. ఉంటుందా ఉండదా చెప్పండి? అందరికీ కోపం ఉంటుంది. మనం లెగిసి కొట్టలేని పరిస్థితిలో ఉంటే పక్కనున్న కర్ర అయినా ఇసిరేయడానికి ట్రై చేస్తుంటాం. అంటే మన కోపానికి ప్రతిరూపం ప్రత్యక్షంగా వేరే విధంగా చూపించడానికి ఇష్టపడుతుంటాం. మోషే కోపం ఎక్కువ వలన ఆయన చేతిలో ఉన్నటువంటి పలకలో ఎరగొట్టేశాడు, కిందకు వచ్చాడు. ఇంకా స్టోరీ అంతా నేను చెప్పాలనుకోవటం లేదు. అగైన్ గాడ్ వాంట్స్ టు గివ్ దెమ్ దీస్ 10 laws, 10 commandments. ఈ 10 ఆజ్ఞలు దేవుడు మరలా ఇవ్వడానికి మరలా మోషేని రమ్మన్నాడు. సో మోషే మరలా వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఈసారి పలకలు నువ్వు చేయి, నేను రాస్తాను అన్నాడు. మొదట నేను చేశాను, నేను రాశాను, ఇప్పుడు నువ్వు చెయ్యి, నేను రాస్తాను అన్నాడు. మీకు అర్థమైందా నేను చెప్పేది? హలో, ఎంతమందికి అర్థమైంది? కొన్నిసార్లు మన ఇళ్లలో జరుగుతున్నాయి కూడా. మన పిల్లలు ఏదైనా ఇచ్చినప్పుడు వెంటనే పాడు చేస్తారనుకో, ఈసారి నేను కొన్నో, ఈసారి ఎవరు కొనాలి? నువ్వు కొను.
బండి ఏదైనా కొనిసి ఇచ్చాడు, యాక్సిడెంట్ చేసి వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఈసారి నేను బండి బాగు చేయను, నీకు కావాలితే బండి నువ్వే బాగు చేయించుకో, నువ్వే కొనుక్కో. మనము ఇక్కడ జోసెఫ్ గారు ఉన్నారు, ఏమనుకోకండి. ఒకసారి శాంసన్, వాళ్ళ అబ్బాయి పేరు శాంసన్, జోసెఫ్ గారు వాళ్ళ అబ్బాయి బండి ఎక్కడో పెట్టేసి మర్చిపోయి పోయింది. ఒక 2 రోజుల తర్వాత ఆ అబ్బాయి ఫోన్ చేసి నాకు చెప్పాడు, పాస్టర్ గారు అలా బండి పోయింది, ఎవరో పట్టుకెళ్ళిపోయారు, నాకు తెలియదు అది ఇది అని చెప్పి వచ్చి కలిసాడు కూడా. ఆ 2 రోజులు పోయిన తర్వాత నేను జోసెఫ్ గారికి అడిగాను, మేము కలిసినప్పుడు, బండి దొరికిందా అన్నాను. బండి దొరకడం ఏంటి అన్నారు. అంటే నేను అనుకున్నాను, అయితే నేనే మిస్టేక్ చేశానా, ఈయనకి చెప్పేశానా తెలియని ఇన్ఫర్మేషను అని అనుకున్నాను. అనుకొని ఒక నిమిషం ఆగి, ఏమండి శాంసంగ్ బండి పోయింది మీకు తెలియదా అంటే, నాకు చెప్పలేదండి అన్నాడు. అంటే సరే బండి పోయిందండి, దొరికిందా అని అడుగుతున్నాను అన్నాడు. ఆయన జోసెఫ్ గారు ఏమన్నారంటే, బండి పోయిందా, దేవునికి స్తోత్రం, అలా పోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు గొడవలేని పని, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడు, ఇంట్లోనే ఉంటాడు. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్. యూ అండర్స్టాండ్? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఆలోచనలే మనకు ఉంటాయి. దేవుడు కూడా, నువ్వు ఎరగొడిసావు కదా, కోపం వచ్చి నువ్వేం చేసావు, ఎరగొడిసావు కనుక ఇప్పుడు నువ్వు నీ చేత్తో నీకు నువ్వే ఆ రాతి పలకలో చేసుకొని రా, అప్పుడు దాని మీద నేను రాస్తాను అని దేవుడు మోషేతో మాట్లాడాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి టాక్ ఎవరితో ఉంటుందంటే అతి సమీపంగా ఉన్న వాళ్ళ దేవుడితోనే ఉంటుంది. మోజెస్ వాజ్ సో క్లోజ్ టు గాడ్. మోషే దేవునికి చాలా సన్నిహితంగా ఉన్నాడు. బైబిల్లో మనం చాలామందితో దేవుడు మాట్లాడాడు, చాలామంది ప్రవక్తలతో. వాళ్ళతో ఎలాగ మాట్లాడాడంటే, ఇదిగో సైన్యములకు అధిపతి యోగు యెహోవా వానికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, దర్శనమందు కనబడి ఇలాగూ మాట్లాడాను. దర్శనాల ద్వారా మాట్లాడాడు, స్వప్నముల ద్వారా మాట్లాడాడు, కలల ద్వారా మాట్లాడాడు, వేరొక విధంగా మాట్లాడాడు. బట్ వెన్ గాడ్ స్పోక్ టు మోజెస్, దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ముఖాముఖిగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ముఖాముఖిగా స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడాడు. దే హ్యాడ్ ఎ వండర్ఫుల్ టాక్. వాళ్ళకు చాలా సన్నిహితమైనటువంటి ఆ మాటలు లేక సంభాషణ చాలా సందర్భాల్లో దేవునికి మోషేకి జరిగినట్లు మనం చూడగలుగుతాం. నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్. నౌ ఎప్పుడైతే వాళ్ళ మధ్యలో క్లోజ్ టాక్స్, చక్కని సంభాషణ జరుగుతుందో, ఆల్ ఆఫ్ సడన్ మోజెస్ అన్నాడు, లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. గాడ్, దేవుడా, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటంటే, నా గురించి నీకంతా తెలుసు, కానీ నీ గురించి నాకు తెలీదు. ఎంతమందికి అర్థమైంది ఇది? నా గురించి నీకంతా తెలుసు. ఎంతమంది అనుకుంటున్నారు ఇది మన గురించి దేవుడికి తెలుసా తెలీదా? మన గురించి ఏ రేంజ్లో తెలుసు? సమస్తము తెలుసు. నువ్వు పడుకోవడం తెలుసు, నువ్వు లేవడం తెలుసు, నువ్వు కూర్చోవడం తెలుసు, నీ ఆలోచన విధానం తెలుసు, నువ్వు చెయ్యకముందే నువ్వు ఏమి చేయబోతున్నావో తెలుసు. కీర్తన గ్రంథం 139వ కీర్తన 7 నుండి 10 వచనాలు చదవగలిగితే అందులో వ్రాయబడి ఉంటుంది, నేను అగాధ జలముల కింద పరుండి ఉన్నానా, నీవక్కడ ఉన్నావు. ఇదిగో రెక్కల కలిగి ఆకాశమునకు ఎగిరిపోవుదునా, అక్కడ కూడా నీవు ఉన్నావు. దేవుని కనుదృష్టి నుండి తప్పించుకున్నవాడు ఎవరనో లేరు. దేవునికి మనలో మరుగై ఉన్నటువంటిది ఏది కూడా హృదయ అంతరంగములను పరిశోధించి పరిశీలించి తెలుసుకున్నటువంటి వాడు దేవుడు. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? మనందరం పాట పాడుతుంటాం అప్పుడప్పుడును. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు,
కూర్చుండుట లేచియుండుట కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువడా. మన గురించి సమస్తము తెలుసు. మోజెస్ అన్నాడు కదా, నీ గురించి నాకు తెలియదు. ఐ వాంట్ టు నో యు. నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు నో యు. లెట్ మీ సీ యువర్ గ్లోరీ. నీ మహిమను నేను చూడాలి. నా గురించి నీకు ఎవ్రీథింగ్, యు నో ఎవ్రీథింగ్. నా గురించి అంతా కూడా నీకు తెలుసు. తెలిసే తెలీదా? మన గురించి, మన నడవడిక తెలుసు, మన ఆలోచన తెలుసు, మన మాట తీరు తెలుసు, మన ఉద్దేశాలు తెలుసు. వాట్ యు ప్లాన్ ఫర్ టుమారో గాడ్ ఆల్రెడీ నోస్ ఇట్. దేవుడికి అన్నీ కూడా తెలుసు. నువ్వు రేపటి గురించి ఏం ప్లాన్ చేయబోతున్నావో కూడా తెలుసు. రేపు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో కూడా తెలుసు. నా గురించి నీకు అంతా తెలుసు. నీ గురించి నాకు అంతా తెలియదు. ఐ వాంట్ టు సీ యువర్ గుడ్నెస్. ఇంగ్లీష్ బైబిల్లో రాసి ఉంటుంది, లెట్ మీ షో మై గుడ్నెస్. నా మంచితనం అంతా నీ ఎదుట నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. నా మంచితనం నువ్వు చూడాలి. నువ్వు చూడడానికి నేను అవకాశం ఇస్తున్నాను. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను. ఎవని యందు కనికరపడుదునో వాని యందు నేను కనికరపడుదును. Now and then it says, next verse, మరియు ఆయన, నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది. ఎక్కడుందో ఒక స్థలం? అందరూ చెప్పండి. మీరు ఎప్పుడైనా టీవీలో చూసారా? నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు దగ్గరగా కూర్చునేవాళ్ళు. నరేంద్ర మోడీ గారు ఎవరో తెలుసా? ఎవరో? కొంచెం గట్టిగా చెప్పండి. మోడీ గారు తెలుసు కదా, రైట్. ఎప్పుడైనా వచ్చారా? విశాఖపట్నం వచ్చారా? ఓకే, వస్తే ఆయన కుడివైపు ఎడం వైపు ఎవరు కూర్చుంటారు? మీరు ఎవరో టీవీ కూడా చూడలేదు కదా, చాలా మంచోళ్ళండి. అత్యంత సన్నిహితంగా, క్లోజ్గా ఎందుకు వాళ్ళే కూర్చోడానికి ఇష్టపడతారు? కుడివైపు కూర్చోవడం ద మోస్ట్ ఇంపార్టెంట్. whenever you sit with the presidents and prime ministers, the great leaders, గొప్ప నాయకులతో మనం కూర్చుండేటప్పుడు కుడివైపు ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్, ఆయన గురించి అన్నీ తెలిసిన వాళ్ళు కూర్చుంటారు, దగ్గరగా కూర్చుంటారు. ఎడం వైపు ద నెక్స్ట్ ఇంపార్టెంట్. యూ జస్ట్ డోంట్ గో అండ్ సిట్ దేర్. మనం ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి కూర్చోడానికి అవకాశం లేదు. ఆ కుర్చీల మీద పేర్లు కూడా అరేంజ్ చేయబడి ఉంటాయి, రాసి ఉంటాయి. ఇది పలానా వాళ్ళకి రిజర్వ్డ్, ఇది రిజర్వ్ చేస్తుంది. ఎప్పుడైనా రిజర్వ్డ్ సీట్స్ తెలుసా మీకు? అంతమందికి తెలుసు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు మధ్యలో పెడతాడు, ఏమని? రిజర్వ్డ్. కొన్ని బస్సుల సీట్లలో రిజర్వ్డ్. చూసారా లేదా? అంటే ఇది ఆల్రెడీ ఒకరి గురించి ఏర్పాటు చేయబడింది. సో పీపుల్ లైక్స్, ప్రజలకేంటంటే ఆ నాయకులతో కూర్చోవడం. యేసుక్రీస్తు వారి దగ్గరికి జబదయి కుమారుల తల్లి వచ్చి అంటది కదా, ఇదిగో నా కుమారుల్లో ఒకడు నీ కుడి వైపా, మరొకరు నీ ఎడం వైపు కూర్చోండబెడతావా? నీకేం కావాలని అడిగితే ఆమె కోరిన కోరిక. సో
ఎవరైతే నీకు క్లోజ్గా ఉంటారో, సో దే విల్ నో. నౌ గాడ్, దేవుడు మోషేతో ఏమని చెప్పాడంటే, ఓకే, నాకు అతి సమీపముగా, నా సమీపముగా ఒక స్థలం ఉంచబడింది, సో యూ కెన్ స్టే దేర్. అందులో నీవు ఉండవచ్చు. యూ కెన్ స్టే క్లోజ్ టు మీ. దెర్ ఇస్ ఎ ప్లేస్ దో యు ఆర్ డర్టీ పర్సన్. మోజెస్ వాజ్ నాట్ క్లీన్ మ్యాన్. మోషే పరిశుద్ధుడా? మోషే పరిశుద్ధుడా? మోషే పరిశుద్ధుడా? ఓకే, మనలో పరిశుద్ధులు ఎంతమంది? చెయ్యత్తాం. పరిశుద్ధత లేనోళ్ళు ఎంతమంది? చెయ్యత్తాం. కొన్ని ప్రశ్నలు వచ్చేటప్పటికి దేనికి చెయ్యెత్తితే ఏమవుతుందా అని మనలో ప్రాబ్లం. మోషే పరిశుద్ధుడు కాడు, హత్య చేశాడు. ఎంతమందికి అర్థమైంది? నరహత్య చేయకూడదు. దేవుని ఆజ్ఞలలోనే ఒక ఆజ్ఞను ఉల్లంఘించేశాడు ఆల్రెడీ. దేవునితో మాట్లాడక ముందే నౌ గాడ్ సేస్, యు డర్టీ బాయ్. పిల్లలు మట్టిలో ఆడి వస్తారు కదా, ఆడి వస్తే చిచ్చి నువ్వు నన్ను ముట్టుకోకు అని బయట వాళ్ళు అంటారు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలు లేరా మీకు? ఎంతమందికి పిల్లలు ఉన్నారు? పిల్లలు ఉన్న వాళ్ళందరూ చేయొద్దండి. పిల్లలతో ఆడిన వాళ్ళు చేయొద్దండి. ఒకసారి కొంచెం మీదకి చేయొద్దండి, కొంచెం మీదకి చేయొద్దండి. రైట్. మీ పిల్లల్ని రిసీవ్ చేసుకునేటప్పుడు కనీసం మీ పిల్లలు కాకపోతే మీ అక్క పిల్లలో, చెల్లి పిల్లలో, అన్నయ్య పిల్లలో ఉన్నారా లేదా? మన పిల్లలతో మనం ఎలాగ ఆడుతుంటాం? చాలా క్లోజ్గా. వాళ్ళు ఎంత పాడు చేసినా తీసుకొచ్చి నీట్గా మళ్ళీ శుభ్రం చేసి దగ్గరికి తీసుకుంటాం. కరెక్టేనా కదా నేను చెప్పేది? దేవుడు మోషే, నాకు తెలుసు యు ఆర్ హాట్ హెడెడ్, నువ్వు చాలా వేడి తలకాయ కలిగినోడు. కొంతమంది తల చాలా వేడిగా ఉంటుంది, కొంతమంది టెంపర్డ్ పీపుల్. నువ్వు చాలా కోపిష్టం అని నాకు తెలుసు. నువ్వు డర్టీ పర్సన్, బట్ స్టిల్ సిట్ విత్ మీ, నాతో కూర్చో. ఏ ప్లేస్, నాకు సమీపముగా ఉన్నటువంటి ఒక స్థలానికి నేను చూపిస్తున్నాను, నువ్వు అక్కడ ఉండు, నేను నిన్ను దగ్గర తీసుకుంటున్నాను. చాలా సందర్భాల్లో మనం చర్చిలో పాటలు పాడేటప్పుడు, వర్షిప్ చేసేటప్పుడు మన చేతుల మీదకెత్తుతాం, ముఖం మీదకెత్తుతాం. దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన కిందకి దిగి రావాలి అని మనం కోరుకుంటాం. కరెక్టేనా కదా? కానీ విషయం ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడో ఉండడం కాదు, మన హృదయంలోనే ఉన్నాడు. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఆయన మన హృదయంలోనే ఉన్నాడు. నిజానికి ఆయన మన హృదయంలో ఉంటే మనం ఏమనుకుంటామంటే, మనము దేవుణ్ణి క్యారీ చేస్తున్నాం అంటే దేవుణ్ణి మనం మోస్తున్నాం అనుకుంటాం. మనం దేవుణ్ణి మోయడం కాదు, దేవుడే మనల్ని. ఇప్పుడు పాట పాడాం కదా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. అంటే నన్ను తెలుసుకున్నావు, నా చుట్టూ కూడా నువ్వే ఉన్నావు. నువ్వు దేవుని భరించడం కాదు, ఆయన్ని నువ్వు మోస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను మోసేదెవరు? మనల్ని మోసేదెవరు? దేవుడే. మనందరినీ మోసేది ఆయనే. మనం ఎలాగ ప్రార్థన చేస్తామంటే కొన్నిసార్లు వెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్స్, ఎక్కడో ఉన్న దేవుణ్ణి మనం కిందకు పిలాలి అన్నట్టు మనం ప్రార్థన చేస్తాం. ఎక్కడో ఉన్న దేవుణ్ణి నా తల మీదకెత్తి చూడాలి అన్నట్టు మనం అనుకుంటాం. దేవుణ్ణి ఆరాధన చేసే విధానం ఓకే, కానీ దేవుడు మన దగ్గరే ఉన్నాడు. ఆయన దగ్గర మనల్ని కూర్చోబెడుతున్నాడు. నా సమీపములో నువ్వు కూర్చోడానికి ఒక స్థలం ఉన్నది. సో కమ్ క్లోజ్ టు మీ, గెట్ క్లోజ్ టు మీ, నా దగ్గరికి రా. ఇదిగో అక్కడ ఒక బండ ఉంది, ఆ బండ సందులో నీవు లోనకి వెళ్ళిపో.
నేను దాటి వెళతాను. నేను దాటి వెళ్ళినప్పుడు నా చేతితో నిన్ను కప్పుతాను. యు గోయింగ్ టు ఇన్సర్ట్ ఇన్ దట్ రాక్. ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద రియల్ వరల్డ్. అందరూ వినాలి. కమ్ ఆన్ నౌ. ఆ బండ సందులో నీవు లోనికి ఉండాలి. ఆ బండ సందును క్రియేట్ చేసిందే దేవుడు. ఎందుకు దాన్ని చేశాడో తెలుసా? అందులోకి మోషేని పెట్టడానికి. వెనెవర్ యూ స్పీక్ అబౌట్ రాక్, బండ గురించి మనం ఎప్పుడు పరిశుద్ధ గ్రంథములో విన్నా మోషే కూర్చున్నటువంటి బండవనియండి, మోషే చూసిన బండవనియండి, దావీదు ఇసిరిన రాయవనియండి, లేక కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు సిలువ మీదకి ఎక్కాడు, ఆ సిలువ మీద ఉన్న బండవనియండి, పాత నిబంధనలో బండలో నుండి వచ్చిన నీళ్ళవనియండి, బండ యేసుక్రీస్తు వారికి సూచన. ఆ బండలో నుండే నీళ్లు వచ్చాయి. ఆ బండలో సందు చేయబడింది. ఆ సందులో నిన్ను ఉంచుతున్నాను. గో ఇంటు ద క్లెఫ్ట్ ఆఫ్ ద రాక్. ఆ బండ సందులోనికి నువ్వు వెళ్ళి నువ్వేం చేయాలి? దాగు. అక్కడ దాగుకోవాలి. అక్కడ నువ్వు మరుగు చేసుకోగలగాలి. గెట్ ఇంటు ద క్లెఫ్ట్ ఆఫ్ ద రాక్. ఆ బండ సందుల్లోనికి నువ్వు వెళితే ఇదిగో నేను దాటి వెళతాను. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మీ. ద ప్లేస్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. ఆ స్థలము నాకు చాలా దగ్గరగా ఉంచబడింది. ఎంత దగ్గరగా ఉంచబడిందో తెలుసా? ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా నివసించెను. ఆ బండ, చెప్పండి గట్టిగా, నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదావా? ఆ బండ క్రీస్తు. ఆ బండ సంతురునే చేశాను. ఆ బండ చీల్చబడింది. ఆ బండలో నువ్వు ఉంచబడాలి. ఆ బండలో నువ్వు ఉంచబడితే యు కెన్ సీ మీ, నన్ను చూడగలవు. ఆ బండను చీల్చాడాయన. నౌ దెర్ ఇస్ ఎ బ్రోకెన్ ప్లేస్ ఇన్ దట్ రాక్. ఆ బండలో చీల్చబడినటువంటి స్థలం ఉంది. ఆ బండలో ఒక సందు ఉంది. ఆ బండలో పగిలినటువంటి స్థలం ఉంది. సో గో దేర్ అండ్ స్టే ఇన్సైడ్. అందులోకి నువ్వు వెళ్ళు. బండ చీల్చబడింది. యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడినప్పుడు ఆయన రక్తం చిందించాడు, కానీ ఆయన మరణించినప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి దొంగలను, ఇద్దరు దొంగల కాళ్ళు విరగొట్టారు రోమా సైనికులు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆల్రెడీ చనిపోయాడే గనుక ఆయన కాళ్ళు వారు విరగొట్టలేదు. కానీ ఆయన పక్కలో మాత్రం బల్లెముతో పొడిచారు. ఎప్పుడైతే ఆయన పక్కలో బల్లెముతో పొడిచారో ఆ పక్కలో నుండి రక్తము నీళ్లు బయటికి ప్రవహించబడింది. Now we got to understand. ఎప్పుడైతే ఆయన పక్కలో బల్లెముతో పొడిచారో దేవాలయము మీద నుండి ఆ తెర చిరిగిపోయింది. అంటే బండ పగిలిపోయింది, బండ చీల్చబడింది, దేవాలయపు ఆ తెర తెరవబడింది. ఎనీ టైమ్ యు హియర్ ద వెయిల్ ఇస్ టోన్ అవుట్, ఈ తెర పగులుతుంది, చిరిగిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చీల్చబడ్డాడు, మరొకసారి దేవుడు గాయపరచబడ్డాడు అని అర్థం. ఈ బండ పగిలిపోయింది గనక ఆ బండలోనికి నువ్వు వెళ్ళాలి. ఆ బండలోనికి నువ్వు వెళ్ళి అక్కడ దాగుకోగలగాలి. ఏ బ్రోకెన్ మ్యాన్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ది బ్రోకెన్ రాక్. పగిలినటువంటి మనుషుడు, నలిగిపోయిన మనుషుడు, విరిగిపోయినటువంటి మనుషుడు విరిగినటువంటి ఆ బండ దగ్గరికి రావాలి. ఆ బండ యేసుక్రీస్తు వారు.
ఆయన ఎందుకు చీల్చబడ్డాడు అంటే, ఎందుకు ఆయన పక్కలో బల్లెపు పోటు తగిలిందంటే, ఆయన అలాగా గాయపరచబడితే సంఘం ఆయన దగ్గరికి రాగలదు. ఆయన గాయపరచబడకపోతే సంఘం ఆయన దగ్గరికి రావడానికి ఉన్నటువంటి అవకాశాలు లేవు. నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఆ పగిలినటువంటి బండ, చీల్చబడినటువంటి బండలో దేవుడు మోషేని ఉంచాడు. నువ్వు అందులో ఉండు, నేను దాటి వెళ్ళిపోతున్నప్పుడు నీవు నన్ను చూడగలుగుతావు. ప్రియ సహోదరులారా, మనలో ఎవరైనా పగిలిపోయి ఉంటే ఆయన పగిలినటువంటి ఆ శరీరము దగ్గరికి, ఆయన పొందిన గాయముల దగ్గరికి మనం చేరగలగాలి. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందాం. మన అపరాధముల చేత, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు. ఆయన శిలువ మీద వేలాడబడ్డాడు. ఆ బండ పగిలింది గనుక పగిలినటువంటి స్థలంలో, నౌ ఐఎమ్ గెటింగ్ లిటిల్ బిట్ ఇన్సైడ్ డీపర్, ఇంకా కొంచెం లోనకి వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. నౌ జాగ్రత్తగా గమనించాలి. వెన్ యూ థింక్ అబౌట్, దేవుడు ఆదామును చేసినప్పుడు ఆయన రూపములో, ఆయన పోలిక చొప్పున దేవుడు ఆదాముని చేశాడు. నౌ ఆయన ఆదామును చేసిన తర్వాత ఆదాములోనే అవ్వ కూడా ఉన్నది. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? ఆదాములోనే అవ్వ కూడా ఉన్నది. నౌ ఆదాములో నుండి అవ్వను సపరేట్ చేసినప్పుడు ఏం చేశాడంటే, ఆదాముకి గాయం ఏర్పడింది. ఆయన పక్కటెముకలో నుండి ఆమెను బయటికి తీశాడు. ఆయన పక్కలో నుండి ఆమెను బయటికి తీశాడు. నా బయటకు తీసి మరలా తిరిగి అవ్వను ఆయన దగ్గరికి తీసుకొని వచ్చాడు. హలో, ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? అర్థమవుతుందని చెప్పేది. ఆదాము ఆయన పక్కన కట్ చేస్తే మొట్టమొదటి సర్జరీ చేసింది దేవుడే. మొదటి సర్జరీ ఎవరు చేశారు? అందరికన్నా గొప్ప సర్జన్ దేవుడే. ఆ సర్జరీ జరిగిన తర్వాత అవ్వను బయటికి తీసుకొని వచ్చాడు. అవ్వ అంటే ఆ స్త్రీ అని మనం అనుకుంటాం. విషయం ఏంటంటే ఆమె అన్నం కంటే ఆయన అని అనొచ్చు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇంగ్లీష్లో మ్యాన్ అండ్ ఉమెన్ అనే మాటలు మనం ఉపయోగిస్తాం. అంటే ఉమెన్లో కూడా మ్యాన్ ఉందా లేదా అంటే దాని అర్థం ఏంటంటే, కొంతమంది ఏం చెప్తారంటే ఏ మ్యాన్ విత్ వూంబ్ ఈజ్ కాల్డ్ ఉమెన్. అంటే స్త్రీ పురుషతత్వం కలిగినటువంటిదే, కాకపోతే స్త్రీలో గర్భసంచి మాత్రం ఉన్నది. సో మ్యాన్ డివైడెడ్ ఇంటూ టూ. ఆ మనుషుడు రెండు భాగాలుగా డివిజన్ చేయబడ్డాడు. ఒక మనిషికి గివింగ్ నేచర్ ఉంది, ఇంకొక మనిషికి రిసీవింగ్ నేచర్ ఉంది. ఒక మనిషికి ఇచ్చే నేచర్ ఉంది, ఇంకొక మనిషికి తీసుకునే నేచర్ ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? హలో, ఒక మనిషికి ఇచ్చే నేచర్ ఉంది, ఇంకో మనిషికి తీసుకునే. వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని వచ్చాడు. అండ్ ద బైబుల్ సేస్ వారిరువురు ఒక దగ్గరికి వచ్చినప్పుడు వాక్యంలో వ్రాయబడి ఉంది, వారిరువురు ఏక శరీరమై ఉన్నారు. మీరు ఎప్పుడైనా తాళం కప్ప చూసారా? అదేనండి, తాళం కప్ప చూడలేదా? లాక్ ఎంతమంది చూసారు? తాళం కప్ప. ఓకే, తాళం చెవి చూసారా? ఎంతమంది దగ్గర తాళం? ఓకే, నా దగ్గర తాళాలు ఉన్నాయి. లెట్ మీ షో యూ దిస్. ఓకే, మా ఇంట్లో చాలా తాళాలు ఉంటాయి. జస్ట్ సీ, మేబీ యూ నీడ్ టు యూ కెన్ జస్ట్ ప్లేస్ కీ. ఐ నీడ్ టు టెల్ సంథింగ్. లాక్ అండ్ కీ, ప్లీజ్ ప్రజెంట్ దిస్. లుక్ అట్ దిస్. ఇప్పుడు ఈ తాళపు చెవి ఎందులోకి వెళ్ళాలి? మీ ఇంట్లో ఉన్న తాళంలోకి వెళ్తే పనిచేస్తుందా? ఎందులోకి వెళ్తే పనిచేస్తుంది ఇది? ఇంకా దొరకలేదా? రైట్, చూడండి, ఇక్కడ చూడండి. నా ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఆ తాళపు చెవి కరెక్ట్గా
ఆ తాళంలోనికి వెళ్ళాలి అంటే జాగ్రత్తగా నా వైపు చూడండి ఒకసారి. ఆ తాళములో ఆ చీల్చబడినటువంటి స్థలంలోన ఏర్పడాలి. దానిలో ఇన్సెట్ అవ్వాలి అంటే దానికి సూటబుల్ అయినటువంటి ఈ లివర్ కటింగ్ కూడా జరగాలి. ఈ కీ ఏమవ్వాలి? కరెక్ట్గా ఆ తాళపు చెవిలో, ఆ తాళపు కప్పలో ఎక్కడెక్కడైతే కట్ అవ్వాల్సి ఉందో కరెక్ట్గా అక్కడికి ఇన్సెట్ అవ్వడానికి కావాల్సిన ఈ కట్స్ అన్నీ కూడా జరగాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఈ తాళం పెట్టి జస్ట్ ఓపెన్ చేయగానే లాక్ కంప్లీట్ ఓపెన్ అయింది. సో ఇన్ ద సేమ్ మేనర్ దేవుడు మోషేని ఆ బండలోనికి పెట్టడానికి, దేవుడు మోషే గురించి ఆ బండను ఏం చేశాడంటే మోషే వెళ్ళగలిగినట్లుగా కట్స్ చేశాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి సంఘము చేర్చబడగలిగినట్లుగా యేసుక్రీస్తులో ఆ కట్స్ దేవుడే చేశాడు. ఎలాగ ఉంటే అందుకే ఏ బ్రోకెన్ మ్యాన్ కెన్ ఎంటర్ ఇన్ టు ది బ్రోకెన్ ప్లేస్. విరిగి నలిగినటువంటి మనసుతో ఉన్న నీవు విరిగినటువంటి దేవుని దగ్గరికి నీవు రాగలుగుతావు. ఎప్పుడైతే పగిలిపోయినటువంటి హృదయం కలిగిన నీవు ఉన్నావో ఆ పగిలినటువంటి యేసు దగ్గరికి, ఆ బండ దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే అప్పుడు నీవు ఏక శరీరంగా ఉంటావు. యేసుక్రీస్తు వారు వధువు సంఘం గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ సంఘం గురించి వధువు సంఘం. అందుకే మనందరం కూడా ఎంత భక్తిగా ఉండినా, ఎంత ప్రార్థనాపరులమైనా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత దాన ధర్మాలు చేసినా మనందరికీ కూడా శ్రమలు కష్టాలు మాత్రం ఉండక మానవు. శ్రమలు కష్టాలు అంటే యు ఆర్ అండర్ గోయింగ్ కట్స్. ఎక్కడ నిన్ను కట్ చేయాలో, ఎక్కడ నిన్ను డౌన్ చేయాలో, ఎక్కడ నిన్ను ఎత్తు చేయాలో, ఎక్కడ నిన్ను మీదకు లేపాలో, ఎక్కడ కిందకు దించాలో ఇదంతా కూడా దేవుడు నిన్ను ప్లాన్ చేసి కిందకు దించుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవునితో నువ్వు మిళితమైపోవాలి. ముగించక ముందు ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. దేవుడు పేరు యావే. దేవుని పేరు యావే. హీబ్రూలో యెహోవాని యావే అంటారు. అందరికి అర్థమవుతుందా? యావే. యావే అనే పేరు వెన్ యూ స్పీక్ యా వే అని అంటే, యా అంటే బయటకు వస్తుంది, వే ఊపిరి తీసుకుంటా. ఒక మాట యా అనగానే లోనకు తీసుకుంటా, వే అనగానే బయటికి వదులుతావు. ఎంతమందికి అర్థమవుతుంది? యా వే అంటే దేవుడు నీ ఊపిరై ఉన్నాడు. మనం ఏమనుకుంటామంటే మొక్కలేసి ప్రార్థన చేస్తే కాదు, లెట్ మై బ్రీత్ ప్రైజ్ గాడ్. నీ ఊపిరి దేవుని స్తుతించునుగాక. నీవు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నిన్ను సృష్టించినప్పుడు ఆ ఊపిరి నరుని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా. ఎవరు జీవవాయువు? అది చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎవరు జీవవాయువు? దేవుని జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. అంటే దేవుని జీవాన్ని దేవుడు ఇచ్చాడు. సో వెన్ యూ స్పీక్ అబౌట్ గాడ్, నీలో ఉన్నటువంటి ఊపిరి తీసుకొని విడిచిపెడుతున్నావంటే ఆ ఊపిరి దేవుని పేరునే చెబుతుంది. యావే 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 యావే. వెన్ యూ స్పీక్, వెన్ ద బ్రీత్ కమ్స్ అవుట్ అండ్ వెన్ యూ టేక్ ఇన్హేల్ అండ్ ఎక్సెల్, ఇట్ ఈస్ స్పీకింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని పేరు నువ్వు ప్రొనౌన్స్ చేస్తున్నావు అంటే హీఈస్ లుకింగ్ ఫార్వర్డ్. నీ వాళ్ళలో మిళితమైపోవాలి, ఏక శరీరముగా ఉండాలి, నువ్వు ఒకటిగా ఉండాలి. ఆదాము దగ్గరికి అవ్వను ఎలాగైతే తీసుకొని వచ్చాడో, ఈ లాక్లోనికి కీ ఎలాగైతే ఇన్సర్ట్ చేసి క్లిక్ అనగానే అది ఎలాగైతే ఓపెన్ అవుతుందో,
సంఘం అనబడిన మన కొరకు యేసుక్రీస్తు పగలగొట్టబడ్డాడు, చితకగొట్టబడ్డాడు, నలుగగొట్టబడ్డాడు. ఆయన గాయపరచబడ్డాడు. ఆయన గాయపరిచినటువంటి గాయాలలో సంఘము లోనకి వెళ్ళవలసి ఉంది. ఆయన రక్తము చేత కడగబడవలసి ఉంది. ఒక పాట ఉంది, మీలో ఎంతమందికి వచ్చో లేదో నాకు తెలీదు. 1989లో మీలో తెలియపోవచ్చు కొంతమందికి. ఫస్ట్ ఐ వాజ్ అ బాప్టిస్ట్ పాస్టర్. ఆ తర్వాత కొంతకాలంకి పెంటెకోస్టల్ పాస్టర్ని అయ్యాను. ఆ తర్వాత ఇప్పుడు కరిష్మాటిక్ పాస్టర్, అంటే మొత్తం 3 రకాలైన పాస్టర్స్ నాలో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు పాడే పాట బాప్టిస్ట్ చర్చ్ మెంబర్స్ ఎక్కువ పాడుతుంటారు, మీలో చాలామందికి తెలియకపోవచ్చు. ఇంగ్లీష్లో కూడా ఉంది ఈ పాట. ఈ పాటలు, ఇలాంటి పాటలు ఏంటంటే చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. కొన్నిసార్లు తెలుగు కూడా మనకు అర్థం అవ్వదు. నాకై చీల్చబడ్డయో నాయనంత నాగమా నిన్ను దాగియుందునా చేను మీరా భారెడు రక్తజాల దారలా శక్తి గ్రోలగా నిమ్ము. ఇంగ్లీష్లో రాసి ఉంటుంది ఇది. Rock of ages cleft for me, let me hide myself in thee, let the water and the blood from the raven side which flow be of sin the double cure. Save me from its guilt and power. తెలుగులో again let's look into నాకై చీల్చబడ్డయో నాయనంత నగమా నిన్ను దాగి యందునా చేను మీర బారెడు రక్తజాల దారలా శక్తి గ్రోలగా నిమ్ము. నాకై చీల్చబడ్డాడు ఆయన. ఎవరు చీల్చబడ్డారు? నీ కొరకు నా కొరకు శిలువ మీద యేసుక్రీస్తు మన పరమ తండ్రి కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఇదిగో పరలోకాన్ని చీల్చుకొని నరావతారిగా ఆయన ఈ లోకమునకు అడుగు పెట్టాడు. ఆయన ఎందుకు చీల్చుకొని వచ్చాడు, ఎందుకు చీలిపోయాడో తెలుసా? నిన్ను నన్ను ఆయనలోనికి తీల్చుకోవడానికి. స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. నాకై చీల్చబడ్డయో నాయనంత నాగమా నిన్ను దాగియందున్నా చేను మీర బారెడు రక్తజాల దారలా శక్తి గ్రోలగా నిమ్ము. మీరు కూడా పాడొచ్చు, తెలుగే కదా. తెలుగు ఎంతమందికి వచ్చి చదవడం? ఓకే, ఇంగ్లీష్ ఎంతమందికి వచ్చి? పోనీ 2 రాకపోతే నేనేం చేయలేను. ఐ కెనాట్ హెల్ప్ యూ. ఓకే, షల్ వి సింగ్ దిస్ సాంగ్? పాడదామా, నేర్చుకుందామా ఒకసారి? ఒక వచ్చును, అంతా కాదులేండి, పాట అంతా కాదు. మళ్ళీ ఒకసారి. నాకై చీల్చబడ్డయో నాయనంత నాగమా నిన్ను దాగి యందునా చేను మీర బారెడు రక్తజాల దారలా శక్తి గ్రోలగా నిమ్ము. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీష్లో పాడవచ్చు. Rock of ages cleft for me, let me hide myself in thee,
let the water and the blood from the river side which flow be of sin the double cure. Save me from its guilt and power. Once again, Telugu. Nakai chilcha badayo nayananta nagama ninnu dagi anduna chenu mira baredu rakta chala darala శక్తి గ్రోలగానిము మళ్ళా నాకై చీల్చా అందరూ నిన్ను తాగి యందునా చేను మీ భార్యడు రక్తజాల దారలా శక్తి గ్రోలగాని. వన్ మోర్ టైం. నాకై చీల్చ బడాయి గట్టిగా నాయనం నాగమా నిన్ను దాయందునా చేను మీర్ భారెడు రక్తచాల ధారలా శక్తి గ్రోలగా నిమ్ము. మన కొరకు ఆయన చీల్చబడ్డాడు. ఎలాగూ చీల్చబడ్డాడంటే నువ్వు అందులోకి దూరగలిగినట్లు, నువ్వే ఏ స్థలములో అయితే కట్ చేయబడి ఉన్నావో, నువ్వెక్కడైతే పగిలిపోయి ఉన్నావో, ఏ దోషముతో, ఏ అపరాధముతో, ఏ పాపముతో నీవు నలిగిపోయి ఉన్నావో, ఏ బలహీనతతో నీవు పగిలిపోయి ఉన్నావో, నిన్ను అందులోకి ఇన్సర్ట్ చేయడానికి నీకు తగినట్టుగా ఆ లాక్ యేసుక్రీస్తుని ఆయన అలాగా చీల్చాడట. అందులో రాదు నాకై చీల్చబడ్డాయో. ఆయన ముందు చీలిపోలేదు, మన కొరకు. ఏంటండి? నాకై చీల్చబడ్డాయో, మన కొరకు. మనం ఏ ప్లేస్లో అయితే పగిలిపోయామో, ఎక్కడైతే గాయం పొందామో, ఎక్కడ ఏ రోగాన్ని పొందామో దాన్ని బాగు చేయడానికి ఆయన మోల్డ్ చేసుకున్నాడట అలాగా. సో దట్ మనం అందులోకి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? ఎంతమందికి అర్థమైంది నేను చెప్తుంది? పాట పాడగలమా? వస్తుందా? కమాన్. నాకై చీల్చబడ్డాయో నాయనంత నగమా నిన్ను దాగియందునా చేను మీరా బారెడు రక్తజాల దారలా శక్తి గ్రోలగానిము. లిటిల్ బిట్ ఆఫ్ స్పీడ్. నాకై చీల్చబడ్డాయో నాయనంత నగమా నిన్ను దాగియందునా చేను మీరా బారెడు రక్తజాల దారలా శక్తి గ్రోలగా నిమ్ము. Let's close our eyes. Just because of you and me. మనం ఫిట్ చేయడం గురించి దేవుడు ఆయన నన్ను అలగొట్టాడు. నువ్వు ఎలాంటి ప్లేసుల్లో అయితే కట్ చేయబడ్డావో, ద ఏరియాస్ యూ హ్యావ్ బ్రోకెన్, దట్ ఈస్ వేర్. నువ్వు ఏ స్థానములో అయితే పగిలిపోయావో, చీలిపోయావో, చిట్లిపోయావో ఆ ప్లేస్ సెట్ చేయడం గురించి యేసుక్రీస్తుని నలగొట్టాడు.
దట్ ఈస్ వైర్ నాకై చీల్చబడ్డయో నాయనంత నగమా నిన్ను దాగియందునా చేను మీర బారెడు రక్తజాల దారలా శక్తి గ్రోలగా నిమ్మో ఈదరిత్రి యందునా నీరు దాటునప్పుడు నాదరించి నీ కడన్ నాకై చీల్చబడ్డయో నాయనంత శైలమా నన్ను చేరచేయుమా నాకై చీల్చబడ్డయో నాయనంత నగమా నిన్ను దాగియందునా చేను మీర బారెడు రక్తజాలాధారలా శక్తి గ్రోలగా నిమ్మో. లెట్స్ కీప్ అవర్ హ్యాండ్స్ ఆన్ అవర్ హెడ్స్. అందరూ మన కుడి చేతులు తల మీద పెట్టుకుందాం. జస్ట్ సరెండర్ అవర్ సెల్ఫ్. మనకి ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ అపరాధం చేశామో, ఎక్కడ దోషం చేశామో, ఎక్కడ పాపం చేశామో, ఆ పాపాన్ని కవర్ చేయడానికి ఆయన కూడా పగిలిపోయాడు, ఆయన కూడా గాయపరచబడ్డాడు, ఆయన చీల్చివేయబడ్డాడు. అందుకే ఆ బండలోనికి వెళితే మోషే ఆ బండలోనికి వెళ్ళినట్లు యేసులోనికి నువ్వు వెళితే నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మా బలహీనతలు నీకు తెలుసు, మా దోషములు నీకు తెలుసు, మా అపరాధములు తెలుసు. మాకై నువ్వు చీల్చబడ్డావు ప్రభువా, మాకై మీరు గాయపరచబడ్డారు, మాకై మీరు దెబ్బలు తిన్నారు. నీవు కార్చిన రక్తము ద్వారా మేము కడగబడితే శుద్ధీకరణ చేయబడతాం ప్రభువా. ఇదిగో కూడి ఉన్నటువంటి మమ్మల్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆన్లైన్లో వాచ్ చేస్తున్నటువంటి బిడ్డలను కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను. మేము నీలోనికి రావాలి, నీ రక్తముతో కడగబడాలి. చీల్చబడిన ఆ బండ అనే నీలోనికి మేము ప్రవేశించినప్పుడు ఇదిగో ప్రభువా, మాకు స్వస్థత కలుగుతుంది, మాకు సమాధానం కలుగుతుంది, నిన్ను చూడగలిగే భాగ్యం మాకు ఉంటుంది. కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, నీలోనికి చేరగలిగే అవకాశం దయచేయండి. ఇంకా ఎవరైనా నిన్ను చూడలేకపోతే, ఇంకా ఎవరైనా నిన్ను అనుభవించలేకపోతే, ఇంకా ఎవరైనా నిన్ను గురించి తెలుసుకోలేకపోతే తెలుసుకునే అవకాశం మీరు మాకు దయచేయండి ప్రభువా. కూడి ఉన్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓహ్, గ్లోరీ బీ టు గాడ్. ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎంతమంది దేవుణ్ణి అనుభవించగలుగుతాను? హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దయచేసి అందరూ కూర్చుందాం. లెట్స్ ప్రిపేర్ యువర్ ఆఫరింగ్స్ అండ్ టైత్స్ అండ్ స్పెషల్ ఆఫరింగ్. ఎవరికైనా అనులపు కావాలి అడిగి తీసుకోండి. స్క్రీన్ మీద ఆన్లైన్లో వాచ్ చేసేవారు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి డీటెయిల్స్ మీ ఆఫరింగ్స్ పంపించి ఈ పరిచర్యను సపోర్ట్ చేయొచ్చు. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే అనులపు వెనకతల రాయవలసిందిగా మనం చేస్తున్నాను. సిద్ధం చేసిన వారు దయచేసి లేచి నిలబడండి.
Let's all raise our hands towards God. Let's lift our offering towards God. And yes, thank you Lord for accepting me. నన్ను అంగీకరించినందుకు వందనాలు ప్రభువా. It's not just my offering, it's me. You know, నీకు తెలుసు ప్రభువా, నేను ఏ స్థానంలో పగిలిపోయానో, ఎక్కడ పడిపోయానో, ఎక్కడ అపవిత్రంగా ఉన్నానో అన్నీ నీకు తెలుసు. నీకు మరుగయ్యన్నది ఏది కూడా లేదు. I surrender myself. I bring this offering into your presence. నీ సన్నిధానంలోనికి అర్పణ తీసుకుని వస్తున్నాను. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఈ అర్పణలు దశమ భాగములు నీ సన్నిధానంలోనికి తీసుకుని రావడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మీరిచ్చిన దానిలో నుండి నీ సన్నిధానంలోకి తీసుకొని వస్తున్నాం. దీనిని అంగీకరించండి. నీ పరిచర్యలో మేము వాడబడినట్టు సహాయం చేయండి. మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమయ్యున్ననో నాకేమున్ననో కేవలం నీ కృపే. నేనేమయ్యున్ననో నాకేమున్ననో కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించుని. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించని. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. ప్రత్యేక కానుకల గురించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేక అర్పణలో నీ సన్నిధానంలోనికి మేము తీసుకొని రావడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఈ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాంటి అద్భుతాలు మా అందరి జీవితాల్లో మీరు చేయండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కొన్ని ప్రకటనలు ఉన్నాయి, అలా నిలబడి వినొచ్చు. మంగళవారం సాయంకాలం మనకి 7 గంటలకి మిడ్ వీక్ సర్వీస్ ఉంది. దయచేసి అందరూ దానిలో పార్టిసిపేట్ చేయాలని మరొకసారి తెలియచేస్తున్నాం. శుక్రవారం ఉదయం స్త్రీల కూడిక 10:30 గంటలకి చర్చిలో ఉంటుంది. స్త్రీలందరూ కూడా దానిలో గ్యాదర్ అవ్వడానికి చాలామంది స్త్రీలు అటెండ్ అవుతున్నారు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ.
దేవుడిచ్చిన అవకాశం నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, భర్త గురించి, వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాల గురించి, మన ఆరోగ్యం గురించి, అందరి గురించి ప్రార్థన చేయడానికి దేవుడిచ్చే అవకాశం. స్త్రీలందరూ దీనిలో పార్టిసిపేట్ చేయాలని ప్రత్యేకం మనం చేస్తున్నాను. మనం అంచె దినాల్లో ఉన్నాం, బద్దకించే సమయం కాదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. శనివారం సాయంకాలం మనకి మెన్స్ ఫెలోషిప్ ఇక్కడే జరుగుతుంది. పురుషులందరూ కూడా శనివారం సాయంకాలం 7 గంటలకు అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి పురుషులందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలని మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, ప్రోత్సాహపరుస్తున్నాను. ఆదివారం యథావిధిగా మొదటి ఆరాధన 7 గంటలకి, రెండవ ఆరాధన 10 గంటలకి. ఈ వారంలో లక్షవారం లేక గురువారం సాయంకాలం మన సహోదరి జ్యోతి సుబ్బారావు గారి ఇంట్లో 7 గంటలకి కాటేజ్ ప్రేయర్ ఉంది, గృహ కూడిక. మన చర్చి వెనకాతలే ఉంటుంది ఇల్లు. కాబట్టి దయచేసి ఈ కూడికి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. అనౌన్స్మెంట్స్లో అనౌన్స్ చేయలేనటువంటి ఒక అంశం ఏంటంటే 8వ తారీఖు శుక్రవారం సాలపువానిపాలెంలో ఒక ఎంప్లాయ్ ఆయన జీతంలో డబ్బులు దాచుకొని ఆయనే స్పాన్సర్ చేసి ఒక మీటింగ్ జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. మొత్తం ఖర్చులన్నీ ఆయనే పెట్టుకొని. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో శుక్రవారం సాయంకాలం సాలపువానిపాలెంలో ఆ సభ జరుగుతుంది కనుక మనలో వెళ్ళగలిగినంత వరకు మనమే ప్రయత్నం చేసి అక్కడ వెళ్ళడానికి ఇష్టపడాలని ఆశపడుతున్నాను. అందులో అందరూ కూడా దానిలో పార్టిసిపేట్ చేయాలని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుడు మనల్ని దీవించునుగాక. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ హూ సెలబ్రేట్స్ దేర్ బర్త్డే అండ్ వెడ్డింగ్ యానివర్సరీ దిస్ మంత్. ఈ నెలలో బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే వారు, ఆన్లైన్లో చూస్తున్నటువంటి వారు కూడా దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ అంటు ద లార్డ్ ఇన్ ప్రేయర్. తలల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధానంలో నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడినటువంటి మా దేవుడా, అవును ప్రభువా, మాకున్న బలహీనతల్లో మీరు చీల్చబడి గాయపరచబడి మా కొరకే రక్తాన్ని చిందించారు. ఆ సిలువ ఎక్కవలసినటువంటి బండగా మీరు మార్చబడ్డారు. బండ చీలిపోయింది, ఇదిగో ప్రభువా పగిలిపోయింది. నీవు పగలగొట్టబడ్డావు, చీల్చబడ్డావు, కొరడాల దెబ్బల చేత నలగగొట్టబడ్డావు ప్రభువా. మా కొరకే మేము దాన్ని గమనించగలిగే అవకాశం మీరు మాకు దయచేయండి. ఇదిగో నాయన, ఈ ప్రోగ్రాం ఆన్లైన్లో వాచ్ చేస్తున్నటువంటి బిడ్డలకు మరొకసారి ప్రత్యేకంగా నీ సన్నిధానంలో బలపరచమని అడుగుచున్నాం. వారు కూడా నీ సన్నిధానంలోకి రాగలిగే అవకాశం మీరు దయచేయండి. నీ కృప చూపించండి. ఇదిగో ప్రభా, ఈ వారంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలోనూ, ప్రతి ప్రోగ్రాంలోనూ ఇదిగో ప్రభా, మా పనిబాటుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాకపోకల్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మా పిల్లల స్కూల్కి వెళ్ళి వచ్చుటలో, ఇదిగోనైనా గృహిణులు చేస్తున్నటువంటి పనుల్లో, సమస్తములో కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. అపవాది మా మీద చెయ్యి వెయ్యకుండునుగాక. నీ సన్నిధి సమాధానం మాకు తోడయుండునుగాక. నీ కృపా కనికరములు మాకు తోడయుండునుగాక. నీ రాకాలస్యమైతే మేము మరలా కలుసుకొని నీ సన్నిధానంలో నిన్ను స్తుతించగలిగే అవకాశం దయచేయండి. కూడి ఉన్న ప్రతి బిడ్డను, ఆన్లైన్లో వాచ్ చేస్తున్నటువంటి బిడ్డలను పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతరం సదా తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేస్తారు. తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.